తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిందో మహిళ. భర్తను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి మద్యం తాగించిన ఆ భార్య భర్త మత్తులోకి జారుకున్నాక ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా వేట కొడవలితో గొంతు కోసి హతమార్చింది. తర్వాత డెడ్ బాడీని పెట్రోల్ పేసి తగలబట్టింది. సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతేనా, తెల్లారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త కనిపించడం లేదని ఆమె ఫిర్యాదు సైతం ఇచ్చింది. అనుమానం వచ్చిన పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో ఇప్పుడు వారి బండారం బయటపడింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చిన్న చిలకమర్రి గ్రామానికి చెందిన ఎరుకలి యాదయ్యకు మౌనిక అనే మహిళతో 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. దంపతులిద్దరూ కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాగుడుకు బానిసైన యాదయ్య భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. దాంతో ఇంటి అవసరాల కోసం మౌనిక గ్రామ సమీపంలో ఉన్న ప్రతి మిల్లుకి పనికి వెళ్తోంది. అదే మిల్లులో మెస్ కోసం కూరగాయలు సప్లై చేసే ఎరుకలి అశోక్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త యాదయ్య కొడుతున్నాడని తన లవర్ అశోక్కి చెప్పింది మౌనిక. తమ వివాహేతర సంబంధం కొనసాగాలంటే యాదయ్య అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు డిసైడ్ అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న సాయంత్రం యాదయ్యను తన బాబాయ్ ఊరు రామాంజపూర్లో విందు ఉందని వెంట తీసుకెళ్లాడు అశోక్. ఆటోలో యాదయ్య, మౌనికలను తీసుకెళ్లిన అశోక్ రాత్రి 11 గంటలకు గూడూరు గ్రామం పెద్దగట్టు తండా దాటిన తర్వాత రోడ్డు ప్రక్కన ఆటో ఆపాడు. ఇద్దరు కలిసి అక్కడే యాదయ్యకు బాగా మద్యం తాగించారు. యాదయ్య మత్తులో స్పృహ తప్పి పడిపోగానే అశోక్, మౌనికలు వేట కొడవలితో అతడి గొంతు కోసి హత్య చేశారు. అంతేకాకుండా తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ను యాదయ్య డెడ్ బాడీపై పోసి కాల్చేశారు. తర్వాత ఫిబ్రవరి 19వ తేదీన తన భర్త యాదయ్య కనిపించకుండా పోయాడని మౌనిక షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మౌనిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మౌనిక అశోక్తో కలిసి అయ్యప్ప కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నట్టు తెలుసుకున్నారు. వీరిపై అనుమానం వచ్చిన పోలీసులు ఈ నెల 23న ఇద్దరిని షాద్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించారు. దాంతో యాదయ్యను తామే చంపినట్లు నిందితులిద్దరూ ఒప్పుకున్నారు. నిందితులిచ్చిన సమాచారంతో యాదయ్య శవాన్ని వెలికి తీశారు పోలీసులు. డెడ్ బాడీ పూర్తిగా ఎముకల గూడుగా మిగలడంతో పోలీసులు ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఆటోతో పాటు వేట కొడవలిని సీజ్ చేసి పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అది ఎరుకలి మౌనిక అనే అమ్మాయి తెలుగువాలి. తన భర్త యాదయ్య చివరికి ఇంత రీసెంట్గా అయ్యప్ప కాలనీలో ఈ మౌనికతో పాటు అశోక్ అనే వ్యక్తి ఏదో లివింగ్ రిలేషన్ సహజ జీవనం గడుపుతున్నారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చి వాళ్ళ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళని నిన్న రాత్రి కస్టడీలో తీసుకొని వాళ్ళని ఇంట్రాక్ట్ చేస్తే ఇంట్రాక్షన్ వాళ్ళు చూపించాక అతను పెళ్లి యాదయ్య వివాహం చేసుకున్న నుంచి తను ఇప్పుడు ప్రశాంతంగా లేదు, తను బాగా తాగుతుంటాడు, ఇలా తను పడేకపోవడం, బాగా విసిగిపోవడం, దాంతో తను ఈ అశోక్ అనే వ్యక్తితోటి ఏర్పడ్డాడు.